నిన్న మనం ఒక టాపిక్ డిస్కస్ చేసినాం. అదేంటంటే ఒరిజినల్ క్వశ్చన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీలో ఇదొకటి. అసలు నేను అన్నది ఎట్లా ఫామ్ అవుతుంది, అది భాషలో తెలియాలి. అదేంది జస్ట్ బికాస్ ఆఫ్ మియర్ రిపిటేషన్ వల్ల ఫామ్ అవుతుందని ఒకటి తేల్చాము. ఇది ఎవరికి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఆ రిపిటేషన్ వల్ల ఫామ్ అయింది, ఒక ధారణ ఏర్పడి అది నిజమేమో అన్నట్టు దానికి ఏదన్నా ఇప్పుడు అగెనెస్ట్ ఎవరన్నా కోపం వస్తుంది. ఇది నాది 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 అనుకోవడం వల్ల దీనికన్నా అయితే అప్పుడు నాకు బాధ అవుతుంది అన్నది కంక్లూజన్కి వచ్చింది. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో రిపిటేషన్ వల్ల మీరు ఆ క్లారిటీ ఇచ్చారో, నాకు శ్రీధర్ గారు కూడా ఫోన్ చేశారు. ఈ ప్రస్తుతం ఈ భూలోకంలో కొన్ని కోట్ల మంది ఒక క్లారిటీ కోసం కొన్ని సంవత్సరాలు కొన్ని వందల బుక్కులు చదివినా కూడా అంత తొందరగా రావట్లేదు. మీరు మంచి టాపిక్ మాట్లాడాడు గురుజీ అని. అవును, అంటే సొల్యూషన్ పెద్ద కాంప్లికేటెడ్ ఏం లేదు. కాంప్లికేటెడ్ చేశారు గురు, చేశారు. అంటే ఇప్పుడు వ్యక్తిగత స్వార్థము, తర్వాత ఈ ప్రాపంచికంగా లక్ష్యాలు, ఇవన్నీ ఆధ్యాత్మికతలో కలగలిసిపోయి, అంటే నదిలో మురుక్కాలు కలిసినట్టు వాటి అర్థాలన్నీ మారిపోయినాయి. అది సేవకి, లేకపోతే ఒక ఉన్నతమైన లక్ష్యాలకి, లేకపోతే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కి స్పిరిచువాలిటీకి ఏం సంబంధం? స్పిరిచువాలిటీ అంటే క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ ప్యాటర్న్, దట్స్ ఆల్. ఒక వ్యక్తి జీవితం అర్థమైన వాడు చెప్పాడు ఎవరికో, సేవ చేయి నీకు పుణ్యం వస్తుంది, లేకపోతే ఇది చేయి. వాడు ఏం చేసినా అన్కాన్షియస్ గా చేస్తున్నాడు. నువ్వు చెప్పవలసిన జీవితం అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయి. వాడు మేలుకున్న తర్వాత వాడు నచ్చితే సేవ చేస్తాడు, లేకపోతే లేదు. వాడు స్పృహలో నుంచి వాడు చేస్తాడు. వేరే వాడు చెప్పినంతసేపు చేస్తున్నంతసేపు యు ఆర్ ఎ స్లేవ్. ఒకప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఇప్పుడు ఎవరు చెప్తే గురువు గారు చెప్పారని సేవ చేస్తున్నాను, దానం చేస్తున్నాను. దట్ ఇస్ నాట్ రైట్ అప్రోచ్. కాకపోతే దడుస్తుంది, నడవని. తర్వాత ఈరోజు మీరు ఏదో అన్నారు ఫస్ట్ రాగానే, ఇది గురూజీ ఇప్పుడు అసలు డిజైర్స్ అనేవి దాన్ని అసలు ఎట్లా, అది అంతకంటే ముందు ఇంప్రెషన్ నెగటివ్ గానే ఏర్పడింది. ఇప్పుడు మనకి నచ్చని విషయాలు ఉన్నాయి, అంత అటాచ్మెంట్ అవ్వదు, నాది అనే ఫీలింగ్ రాదు, కానీ అది గుర్తుంటుంది. ఇంప్రెషన్ ఏదైనా రిపీట్ అయితే ఇట్ క్రియేటెడ్ ఇంప్రెషన్ అంతే. ఏదైనా రిపీట్. ఒక అమ్మాయి బ్రేకప్ చెప్పింది, ఆ అమ్మాయి ముగ్గురు చెప్పింది అనుకుందాం. ఒకడు మరీ సీరియస్ తీసుకుని సూసైడ్ చేసుకోవచ్చు, ఒకడు ఒక 1 వీక్ తాగి బాధపడవచ్చు, ఒకడు ఏముంది క్వైట్ న్యాచురల్ అనుకుంటే అర్థమైంది ఇంప్రెషన్ పడలేదని. సో ఎవడి మైండ్ మీద ఇంప్రెషన్ పడుతుందో వాడు ఎక్కువ దాని గురించి ఆలోచిస్తాడు. రిపిటేషన్. ఈ ఇంప్రెషన్ పడకూడదు అంటే మీరు అన్నారు ఏ రోజుకి ఆ రోజు. ఎవడు జ్ఞాని అంటే ఎవరికి ఆధ్యాత్మిక హృదయం ఉంది అర్థం చేసుకున్నాడంటే వాడు దేన్ని చూసినా మొట్టమొదటిసారి చూస్తున్నట్టే వాడు స్ఫురణ కలుగుతుంది అనమాట. దేర్ ఈస్ నో బ్యాగేజ్ ఇన్ ద మైండ్. తన మైండ్ ని ఓన్లీ ప్రపంచంలో తను బతకడానికి అవసరం కాబట్టి దాన్ని ఒక టూల్ గా ఉపయోగించుకుంటాడు తప్ప దాన్ని ఆభరణంగా కాదు. ప్రపంచంలో ప్రతి ఒక్కడు తన మేధస్సు చూసి మురిసిపోయేవాడు, ఒక జ్ఞాని తప్ప. ఒక ఇన్ఫర్మేషన్ బ్యూరో అంతే. ఊరికి అది ఉంది, దువ్వెన లాంటిది. చిక్కుపడితే ఇట్లా అనుకుంటే దువ్వెన క్లియర్ చేస్తుంది. ఐఫోన్ కూడా క్లియర్ చేయలేదు, దువ్వెన చేసే పని ఐఫోన్ చేయలేదు. అట్లనే మెమరీ కొన్ని పనులు చేస్తుంది. ఇప్పుడు మా ఇల్లు ఎక్కడ మెమరీ ద్వారానే నేను తెలుసుకుంటున్నాను. లేదా ఏదైనా ఒక పని త్రూ మెమరీ ద్వారా ఒక ఆర్డర్ క్రోనలాజికల్ గా పెట్టగలుగుతున్నాను. లేదా ఈ విషయం గురించి ఏమిటంటే త్రూ మెమరీనే చెప్తున్నాను. మెమరీ ఈజ్ గుడ్, యూస్ఫుల్, కానీ మెమరీనే నీవు పోయి ఉండకూడదు. ఆ మెమరీని పట్టుకొని వేలాడకూడదు. మెమరీ పోతే బాధపడకూడదు. మెమరీ నీకుంది, నీవు మెమరీ కాదు అన్న స్ఫురణ నిరంతరం ఉండడం అనేది ఒకటి ఉంది. ఈ రిపిటేషన్ కి ఇది జరుగుతుంది కదా గురి, అలానే బాడీకి ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఇదేమో ఒక ఇంప్రెషన్ పడుతుంది మనం నిరంతరం అన్నం వల్ల. ఈ బాడీ కూడా, బాడీ మీద ఉన్న మరి బాడీ నాది 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 కదా. ఓకే, రెప్యుటేషన్ అక్కర్లే, పేరు లాగానే. మీరు ఓన్లీ వర్బల్ గా అన్నది రెప్యుటేషన్ కాదు, టచ్ చేసింది కూడా రెప్యుటేషనే. ఈ నేల మీద అడుగు పెడితే, ఈ నేల మీద అడుగు పెడితే, ఈ నేల మీద అడుగు పెడితే, అది కూడా రెప్యుటేషన్ మైండ్ లో. రాయలసీమలో అడుగు పెడితే సినిమాలో హీరోకి ఇట్లా గూస్బంప్స్ వస్తాయి కదా, ఈ గాలిలోనే ఏదో ఉంది, అట్లే ఉండదు. అదంతా నువ్వు ఆలోచించే దేవాలయంలోకి వెళ్ళగానే హాయిగా ఉంటది. ఇవో రిపిటేషనే. నువ్వు జస్ట్ ఎంప్టీ మైండ్ తో తాజ్మహల్ బిల్డింగ్ లాగా ఉంటది, దేవాలయం నీళ్ళు లాగానే ఉంటది. కానీ మనకు అట్లా ఎందుకు ఉండదు? మనం క్యారీ చేస్తున్నాం ఈ సో మెనీ ఇయర్స్ ఆఫ్ రిపిటేటివ్ థాట్స్ ని మనం క్యారీ చేస్తున్నాం. అసలు అక్కడికి వెళ్ళగానే ఎంత బాగుంటుంది, అక్కడికి వెళ్ళగానే ఎంత బాగుంటుంది, అక్కడికి వెళ్ళగానే పార్క్ వెళ్తే బాగుంటుంది, పార్క్ వెళ్తే బాగుంటుంది. ఇది మనం పార్క్ వెళ్ళగానే బాగున్నట్టు అనిపిస్తుంది.
నిజంగా బాగుంటే అక్కడే ఉండు, చూద్దాం బాగుంటుందేమో. ఉండదు. ఆఫ్టర్ 3 hours తర్వాత ఇంటికి పోదాం, ఇంటికి టూర్కి వెళ్ళే వాళ్ళు 1 week కాకుండా 1 year రమణ మహర్షి లాగా ఉంటుంది. అక్కడ పిల్ల అట్లా ఉన్నాడు అంతే. బాగుండడం లేదు, బాగలేకపోవడం లేదు, ఉండడం ఉంది స్పిరిచువల్ గా. అందుకని ఓన్లీ వర్బల్ రిపిటేషన్ కాదు, ఒకవేళ నీ మాట పోయినా రిపిటేషన్ నడుస్తూ ఉంటది. ఓకే. తర్వాత టచ్ కూడా, ఇప్పుడు ఒక ప్లేస్ లో కూర్చొని దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, ఒక కంచన్ లో తిని దాంతో అటాచ్మెంట్ ఏర్పడుతుంది, రకరకాలుగా ఆల్ సెన్సెస్ అన్నారు. ఇది రకరకాలుగా మన మైండ్ లో అది పేరుకుపోతా ఉంది. మనం ఎరుక అని ఒక దీపం తీసుకొస్తే తప్ప అదంతా జారుగాని చెత్త అని మనం గుర్తించాం. అంతవరకు జరగదు. అంటే రియల్ గా ఎన్లైటన్మెంట్ అనేది ఏర్పడడం అంటే అసలు ఈ అన్ని రకాల రెప్యుటేషన్స్ నుంచి కంప్లీట్ గా నువ్వు పక్కగా జరిగి చూసావు అనమాట. అసలు దేర్ ఇస్ నో ఇంప్రెషన్ ఆఫ్ ద వరల్డ్, ఆఫ్ ఫిలాసఫర్స్, ఆఫ్ గురూస్. ఏ ఇంప్రెషన్స్ లేవు. ఫస్ట్ టైం యు ఆర్ లైక్ ఎ ప్లేన్ పేపర్, టెబుల రసా, అండ్ యు ఆర్ సీయింగ్ త్రూ దట్ లైట్ అనమాట. ఇప్పుడు నేను నిజంగా తాజ్మహల్ చూసాను, నాకైతే ఏం గొప్పగా అనిపించాలి. పెద్దగా ఉంది, ఆర్కిటెక్చర్ బాగుంది, కానీ లవ్ డివైన్ నాకేమనిపించలేదు. నాకు తాజ్మహల్ పక్కన ఒక ముసలోడు చిన్నకాయలు కొన్నా, అతను నచ్చాడు నాకు, అతనిలో లైట్ ఉంది. సో ఇప్పుడు ఇది నా ఒపీనియన్. నేను ఇలా చెప్పినప్పుడు ఒక ఫ్రెండ్ అందరికి నచ్చింది, అరే అందరికి నచ్చితే నీకు నచ్చాలని రూల్ ఏముంది రాబోయ్ అని ఇది నా క్వశ్చన్. అందరికి నచ్చింది నీకెందుకు, నువ్వు అట్లనే నీకెందుకు అనిపించాలి? సమాజం అట్లా కోరుకుంటుంది. నువ్వు ఏదన్నా ఒక ఒపీనియన్, అందుకే ఎక్కువ మంది ఇదే నిజమని నమ్మిన ఒపీనియన్కి మనం అగెనిస్ట్ వెళితే గొడవలు అవుతున్నాయి. అందుకే ఆ టైంలో నోరు మూసుకో. అంటే ఎక్కువ మంది అనుకోవడం కూడా రిపిటేషనే కదా. అవును, అంతే. తాజ్మహల్ 7th వండర్. దానికి ఏంటి, నువ్వెందుకు నమ్ముతున్నావు అంటే నాకు మా నాన్న చెప్పాడు, లేదంటే ఫ్రెండ్ చెప్పాడు, అలా లింక్ అందరు అనుకోవడం వల్ల అందరు అనుకుంటారు. బిలీఫ్ అనేది ఎప్పుడు వస్తుంది, రకరకాలుగా కలుగుతుంది. ఎక్కువ మంది నమ్మిన దాన్ని నువ్వు ఈజీగా నమ్ముతున్నావు, లేదా ఒక గ్రేటెస్ట్ పర్సన్ నీకు చెప్పింది నమ్ముతున్నావు, లేదా కొన్ని వందల సంవత్సరాలు ప్రామాణికంగా రాయబడ్డ పుస్తకంలో ఉంటే నమ్ముతున్నావు, లేదా నువ్వు ప్రత్యేకంగా ఒక ఛాయిస్ ఏర్పరచుకుని దాని రెప్యుటేషన్ వల్ల నువ్వు నమ్ముతున్నావు. ఇటు రకరకాలుగా నీ మనసులో ఒక డేటా అనేది ఫామ్ అవుతుంది. సంథింగ్ ఈజ్ గ్రేట్, వై యూ డోంట్ ఈవెన్ నో. నువ్వు నిజంగా క్వశ్చన్ చేస్తే చాలా మంది తెల్లమొహాలు వేస్తారు, ఎవరిని క్వశ్చన్ చేసుకోకుండా హాయిగా బతుకుతుంది ఇక్కడ. అసలు ఇప్పుడు టెంపుల్కి వెళ్తే హాయిగా ఉంటుంది అన్న, ఎందుకు హాయిగా ఉంటుంది? పేపర్ మీద రాసి మనం చూద్దాం, తెలియదు. ఇప్పుడు బాగుంటే ఇక్కడే ఉండి చూద్దాం. నువ్వు ఎక్కడ హాయిగా ఉంటుందో అక్కడ ఉంటావా? మళ్ళీ హాయిగా లేని నరక్కు పని ఎందుకు పోతున్నావు? బేసికల్గా అక్కడే అదే బాగుంది, నువ్వు చెప్పట్లే. సో మనకి చిన్నప్పటి నుంచి ఈ సో మెనీ థింగ్స్ ఫెడప్ చేశారు మన మైండ్లో. దేన్ని మైండ్ కండిషనింగ్ అంటారు? అవును, కండిషనింగ్ అంటేనే అది. ఉద్దీపన చేయడం, మాట టచ్ చేయడం. ఓకే. పెద్దలు వచ్చారు నమస్కారం పెట్టు, అంకుచ్చి నమస్కారం పెట్టు, పెద్దలు వచ్చి నమస్కారం పెట్టు 21 సారి సార్ నమస్తే అంటూ. నీకు అసలు ఆసక్తి లేదు, అనాసక్తి లేదు. నౌ యు ఆర్ బీయింగ్ రోబోటిక్. 20 సార్లు చేశాను కాబట్టి 20 సార్లు ఇంకోటి చేస్తే బాగుంది కాబట్టి ఆ పెద్ద కూడా వెరీ గుడ్, వెరీ నైస్ అండ్ ఆడికి నచ్చుతుంది కాబట్టి చేస్తుంది. అట్లాంటి బక్వాస్ యోగి మాత్రమే నిజమైన జ్ఞానం అయితే అసలు అటువంటి వాటిని పట్టించుకోడు. వాడు చూసి కోర్ క్లీన్ ఉందా లేదా చూస్తాడు అంతే. అట్లా దీని తర్వాత ఇదొకటి, అంటే వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇంప్రెషన్స్ ఆర్ ఇంప్రెషన్స్. ఈ ఇంప్రెషన్స్ ఫామ్ అయిన తర్వాత ఆ పైన ఇంప్రెషన్స్ అంతా కలిపి ఒక కన్సాలిడేట్ అయ్యి ఒక థాట్గా మారి అదొక ధారణగా మారుతుంది. ఆ ధారణ అట్లా ఏర్పడితే అదే నీ క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టర్స్ అన్ని బలపడి వేరే వాళ్ళు గుర్తించినప్పుడు అది ఈవుగా మారుతుంది. ఇక అవి కనుక పోతే బాధ అవుతుంది. అది నిలబెట్టుకోవడానికి నువ్వు రకరకాల కార్యక్రమాలు దిగుతున్నావు. ఇది నిరంతరం జరుగుతుంది. చాలా ఏకాంతంలో ఏమాత్రం డిస్టర్బెన్స్ లేకుండా మనసు యొక్క మూల ప్రవృత్తి దిక్కు చూస్తేనే నీకు కనిపిస్తాయి, లేకపోతే ఇంపాసిబుల్, ఇట్స్ నాట్. ఈ మైండ్ అనే దాన్ని పట్టుకొని సమాజంలో కొట్టుకుపోతూ యూ డోంట్ ఈవెన్ నో దట్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ మైండ్. అందుకే ఇప్పుడు జెన్లో మెషిన్ ఎవరో పెట్టారు కదా, ఏ మైండ్ వితౌట్ మైండ్. ఇది ఎప్పుడు వచ్చినాయి ఈ టర్మ్స్? ఒక 1000 years క్రితం వచ్చిన టర్మ్స్. అంటే ఇప్పుడు ఉన్నంత క్లామర్ ఒకప్పుడు లేకపోయినా మైండ్ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్. మైండ్ ఎప్పుడు ఊహలు నల్లుకుంది. ఉదాహరణకి జస్ట్ ఒక చిన్న డైలాగ్ చెప్పి మనం ముందుకెళ్దాం డిస్కషన్లో. బాగా డబ్బున్న కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది.
అది 1925 అనుకో, అంటే ఎగ్జాక్ట్లీ 100 ఏళ్ళ క్రితం. ఆ అమ్మాయి ఈగో సేమ్ ఉంటుంది, డైలాగ్ మారుతుంది అంతే. ఆమె చెప్తున్నమాట, ప్రపంచంలో బెస్ట్ ఎడ్ల బండి తెప్పించారు మా నాన్న అన్నది. ఎగ్జాక్ట్లీ సేమ్ ఈగో ఎవరి దగ్గర లేదు తన దగ్గర ఉంది. ఆఫ్టర్ 100 years బెస్ట్ కార్, బెంజ్ కార్ తెప్పించారు మా నాన్న, సేమ్ డైలాగ్ అంటుంది. ఈగో ఈజ్ ద సేమ్. ఈగో అన్నది, నాది అన్నది, ఈ పోల్చుకోవడం అన్నది జనరేషన్కి ఇరాకి సంబంధించింది కాదు. ఎక్కడున్నా అది మేనిఫెస్ట్ అవుతుంది. ఒక చిన్న పల్లెటూరులో ఉన్నవాడు ఆ పల్లెటూరుని ఒక పరిఫెర్ అనుకున్నప్పుడు, ఇది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, ఇది గుర్తిస్తే తప్ప గుర్తించబడదు. ఇది అందుకే చిన్న బొమ్మ వేస్తా, ఏదన్నా పేపర్ మీద వేద్దాం. అది ఏంటి సార్? ఇప్పుడు ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఆ వ్యక్తి ఇది నా బౌండరీ అని నిర్ణయించుకుంటే అప్పుడు ఈగో అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈస్ నో బౌండరీ, దెర్ ఈస్ నో ఈగో. అందుకే మనం అనువుగా అని చోట అధికులం అనరాదు. ఇప్పుడు ఒకటి చాలా తోపు తురుము కాను, మాఫియా డాను, నైజీరియా బొమ్మన్, నైజీరియాకి పోతే ఆడెవడు? చిరంజీవి గారు ఉన్నారు, టింబక్తుకు బొమ్మన్, మెగాస్టార్ కాదు. యూ మే థింక్ యు ఆర్ మెగాస్టార్, యు ఆర్ నాట్ మెగాస్టార్. ఇట్లా కూడా చూడరు టింబక్తు. అలాగని వాళ్ళు నీకు డిస్రెస్పెక్ట్ గా లేరు. దే డోంట్ నో ద హూ ద హెల్ ఆర్ యూ. అందుకని నోన్ టెరిటరీ ఎస్టాబ్లిష్ అయితే మైండ్ లో ఈగో అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకవేళ ఈగో హర్ట్ అయితే ఇక్కడనే అయితే హర్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యక్తులు నిన్ను గుర్తించకపోతేనే కదా నీకు కోపం వచ్చేది. అదే నువ్వు వేరే ఊరికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎవరో తెలియదురా బాబు, వాళ్ళు గుర్తించకపోతే వీడియో అంటున్నాడు. ఎక్కడ గుర్తించకపోయినా వాడు కోపం ఏమి వస్తలేదు, వాడికి తెలుసు. వాడు అంతవరకు అన్నోన్ పర్సన్ ఉంటే ఒక్కసారి ఊర్లోకి రాగానే వాడు ఐడెంటిటీ ఈగో బ్యాడ్జ్ తగిలించుకొని అప్పుడు ఎంటర్ అవుతాడు. ఇది ఓపెన్, ఈ పరిధి ఓపెన్ అవుదా గురించి? అదే ఇప్పుడు స్పిరిచువాలిటీ అంటే జస్ట్ బ్రేకింగ్ ద బౌండరీ. ఈ సమస్త విశ్వము నాదనుకున్నప్పుడు, సమస్తానికి నేను అన్యము కాదనుకున్నప్పుడు అసలు ఈగో ఉండే అవకాశమే లేదు. అది ప్యూర్ నాలెడ్జ్గా లేదా కేవల జ్ఞానమాత్రంగా దర్శించబడుతుంది. ఇది డిబేట్ చేసే అంశము కాదు, నీలో జొప్పించే అంశము కాదు. ఎవడికి పూర్తి అవగాహన ఇవ్వలేడు. వాడు నిర్ణయించుకొని వాడి ఏకాంతంలో ఉండి వాడు కొంతకాలం ఈ ర్యాట్ రేస్ లో పడకుండా తను, తన శరీరము, తన మనస్సు, దాంట్లో క్రియేట్ అవుతున్న ఆలోచనలు, తను ఉత్తేజపరిచే ఆలోచనలు, తను బాధ పెట్టే ఆలోచనలు, ఈ స్వాపర భేదాలు ఎట్లా పుడుతున్నాయి, అసలు నాదంటే ఏదన్నా ఉందా, పోనీ నాదని ఏదైనా ఎందుకు అనుకుంటున్నా, ఇట్లాంటి విషయాల గురించి వాడు తొంగి చూస్తే దెన్ హీఈస్ ఫ్రీ ఆఫ్ హిస్ మైండ్, దెన్ హీ కెన్ యూజ్ ద మైండ్. తర్వాత ఇది కాకుండా ఇంకోటి చెప్పారు, 3 అన్నారు ఏదో, డిజైర్, ఎక్స్పెక్టేషన్, అటాచ్మెంట్. 3 ఒకటే. అంటే మనకు వేరే వేరే పదాలు ఉన్నా కూడా, ఇప్పుడు మీకు వేరే వాడు లేరనుకోండి, ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఉండదు. నా అనుకునే వాళ్ళు ఎవరు లేరనుకోండి, ఎక్స్పెక్టేషన్ ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పక్కింటి వాడితో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయము. ఎందుకు? అసలు నా అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు కాబట్టి. సో నా అన్నది పడిపోతే ఇవన్నీ పడిపోతాయి. సో డిజైర్ అన్నది కూడా 2 ఉన్నాయి, తీరేది, తీరనేది అని. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో దీన్ని నిర్వచించాలి, తీరేది, తీరనేది. సో డిజైర్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు బుద్ధిస్ట్ ఫిలాసఫీ నేను చదివి నా మీద ఇంప్లై చేసుకున్నప్పుడు డిజైర్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీ అన్నాడు కదా. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. సఫరింగ్ బుద్ధుడు చెప్పాడని నేను ఒప్పుకోవట్లే. నేను నాలో చెక్ చేసుకుంటే డిజైర్ తో ఏ సమస్య లేదు, నాకు అంగీకరించగలిగే శక్తి ఉందనుకో, ఒకవేళ తీరకపోయినా పర్వాలేదు అన్నది మూల సూత్రమైనప్పుడు దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ డిజైర్. యాక్సెప్టెన్స్. నాకు ఈవెన్ సినిమాకి వెళ్దాం పద, డిజైర్ వచ్చింది. ఎప్పుడు బుద్ధుడు చెప్పింది కరెక్ట్ అంటే, మెడ మీద కత్తి పెట్టుకుని నా కోరిక కోరావు, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత టికెట్స్ లేవని తెలిసింది. అప్పుడు నీ అమ్మ నీ వల్లనే అయింది, నీ వల్లనే అయింది, లేకపోతే నా కర్మని ఎంత ఎప్పుడు టికెట్, అట్లా నువ్వు బాధపడుతుంది. మిజరీ ఎట్లా ఎంటర్? నేనేమంటా, డిజైర్ ఉండని, కానీ నువ్వు కోరింది ఒకవేళ మేనిఫెస్ట్ కాకపోయినా నాకు ఓకే అన్న అవగాహన ఉంటే యూ కెన్ హ్యావ్ డిజైర్. అట్లాగే ఈ చిన్న లిబరేషన్ అంటే ఇది ఒక కొత్త థియరీ అనుకోండి భూమి మీద.
పెట్టేది కనిపిస్తుందా? ఇది చెప్పి ముగిస్తా. అంటే ఇది ఏ పుస్తకాలు లేనిది నేను చెప్తున్నది. ఇది నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ ఎవ్రీ మినిట్ చేస్తున్నాను. అందుకని జీవితం చాలా బాగుంది. మనకి ఎప్పుడైనా సరే ఒక థాట్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. వన్ థాట్. ఇది వరల్డ్ థాట్. అంటే ఇదేంటి? లైఫ్లో సక్సెస్ అవ్వాలి, లైఫ్లో డబ్బు సంపాదించాలి, లేకపోతే లైఫ్లో ఇంకేదో అవ్వాలి, టార్గెట్ ఓరియంటెడ్ ఇవన్నీ ఉన్నాయి. తప్పేం లేదు. మనకు చిన్నప్పటి నుంచి అట్లా నేర్పించారు. దీనివల్ల మనకి ఇవన్నీ అనుకున్నవన్నీ జరగకపోతే ఖచ్చితంగా ఈ మనిషి బాధపడుతున్నాడు. లేకపోతే కొందరు బాధపడతారు, కొందరు బాధ పెడతారు, కొందరు బ్లేమ్ చేస్తారు, కొందరు బ్లేమ్ చేసుకుంటారు, కొందరు సూసైడ్ చేసుకుంటారు, కొందరు అందరినీ నిరాశావాదంలోకి ఎంటర్ అవుతాడు, కొందరు డిప్రెషన్లోకి ఎంటర్ అవుతారు. వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఉంటుంది. నాకు ఒక అద్భుతమైన రియలైజేషన్ చిన్న విషయంలో. థాట్ కెన్ బి బాండేజ్ అండ్ థాట్ కెన్ బి లిబరేషన్ ఆల్సో. థాటే రెండింటికి ఆధారం. ముళ్ళుతో తీసినట్టు థాట్తో తీయొచ్చు అనేది నా యొక్క అబ్జర్వేషన్. నేను ఆత్మదర్శనంలో కూడా దీని గురించి చిన్న వ్యాఖ్య చేసిన. ఇప్పుడు ఎగ్జాంపుల్, లైఫ్లో సక్సెస్ అవ్వాలని నేను ట్రై చేస్తుంది. ఐఏఎస్ అవ్వాలని ఈజీ అర్థమవుతుంది. ఐఏఎస్ అవ్వాలని రెండోది టైసన్ పాయింట్ డైరెక్టర్ అక్కర్లే చాలు, డైరెక్టర్ అవ్వాలని వచ్చాను. ఇప్పుడు రెండు థాట్స్. ఇప్పుడు ఐఏఎస్ అవ్వకపోతే వాడు డిప్రెషన్లోకి వెళ్తున్నాడు. మనం రోజు చూస్తున్నాం, సూసైడ్ చేసుకుంటున్నారు. అన్ని లైఫ్ లో వాడికి కోపడుతున్నాడు, ఎవరెవరి మీదనో కోపాన్ని అందరి మీద తీస్తున్నాడు. డైరెక్టర్ అవ్వకపోతే వాడు వెళ్ళగా ఇదంతే రాబోయే పెద్ద మాఫియా ఇది ఇట్లా అనుకుంటుంది. నేనేమంటా, ఇది వరల్డ్లీ థాట్. ఇది అంటే ఏదో సాధించడము, ఏదో పొందడం అంతా వరల్డ్లీనే. అది సాధించబడే ఉన్నది, అది గుర్తించడము ఎగ్జిస్టెన్షియల్. అట్లా అనుకుంటే ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఒకటి ఇట్లా క్రియేట్ చేసుకోవాలి. అదేంది? ఐఏఎస్ కోసం నేను ప్రిపేర్ అవుతాను, వాట్ ఎవర్ ఇట్. బట్ ఎగ్జిస్టెన్షియల్ థాట్ ఒక్కటే. ఒకవేళ నేను అనుకునేది జరగకపోయినా ఏమీ కాదు అన్నది కూడా ఒక థాట్ ఫీడ్ చేసి లైఫ్ ని ఆపరేట్ చేస్తే చాలా బాగుంది. ఓకే, మొత్తం ఈ థాట్ వెళ్ళేదానికి ఇది కౌంటర్ కాదు, ఇదే నీ గ్రౌండ్. ఓకే, అసలు ఇది మెయిన్, ఇది లైఫ్ లైన్, ఇదే లైఫ్ లైన్. ఓకే ఓకే, ఇదంతా మైండ్ గేమ్. నేను పరిపూర్ణంగా ట్రై చేస్తా, నేను డైరెక్టర్ అవ్వడానికి పరిపూర్ణంగా ట్రై చేస్తా. చివరికి ఎంత ట్రై చేసినా హ్యూమన్ లెవెల్లో పాసిబిలిటీ కాకపోయినా నేనేం పెద్ద బాధపడను అన్నది ఆల్రెడీ కింద బౌండేషన్ లైన్ ఉంది. అయితే ఇలా నేను చెప్పినప్పుడు చాలా మంది అన్నారు, అసలు సక్సెస్ కాకపోయినా నన్ను నేను బ్లేమ్ చేసుకోను, పర్వాలేదు అనుకున్నప్పుడు అసలు పని చేయాలని ఆసక్తి వస్తలేదు అన్నారు. అంటే దానికి జవాబు ఒక్కటే, వాడు ఐఏఎస్ కావాలనుకునేది వాడి కోసం కాదని, వేరే వాళ్ళ కోసం. నీ కోసం నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకున్నది అందరు మెచ్చుకుంటారని, తద్వారా నీకు బేసిక్గా డైరెక్టర్ అవ్వడం ఇష్టం కాదు. నువ్వు ఊరికే మెచ్చుకోరు కాబట్టి అట్లయితే మెచ్చుకుంటారని నువ్వు అవ్వాలనుకుంటున్నావు అంతే. సో నువ్వు లోపాయకారిగా ఒక తప్పుడు మార్గం, సొసైటీ గుర్తింపు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ డైరెక్టర్ యూ షుడ్ బిహేవ్ లైక్ సత్యజిత్ రే. ఏ టెక్నాలజీ ఉన్నా లేకున్నా, నీ గురించి పేపర్లో ఆర్టికల్ వచ్చినా రాకున్నా, లేకపోతే నువ్వు దాని మీద వర్క్ చేస్తూ ఉన్న వ్యక్తిగా ఉంటావు అంతే. అట్లాంటి వాళ్ళకి ఇది వర్తిస్తుంది. కానీ వాడు గుర్తింపు కావాలి అని డైరెక్ట్ చెప్పకుండా వాడు గుర్తింపు కోసం ఏదో చేస్తే, ఇది గనక వస్తే గుర్తింపు వస్తుంది అన్న లోపాయకారి ఒప్పందంతో చేస్తున్నాడు అనుకో, వాడు ఆబ్వియస్ గా ఇలా అనుకోలేడు. వాడికి అప్పుడు ఖచ్చితంగా విజయం సాధించి తీరాలి. బికాజ్ హీ నీడ్స్ రికగ్నిషన్. ఆప్షన్ లేదు అట్లా. కాబట్టి ఏదైనా నా అన్నది ఎట్లా ఏర్పడుతుంది, జీవితం ఆపరేట్ చేయడానికి అది ఓన్లీ వ్యవహారం కోసమే తప్ప జెన్యున్ గా నా అన్నది ఒక అబద్ధము ఈ వరల్డ్ పరంగా అని అర్థం చేసుకుంటే సరిపోతుంది అనేది నాకు అనిపిస్తుంది. అయినప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా అర్థమవుతున్న గ్యారెంటీ లేదు. కొంచెం కాంప్లికేట్ అంటే కంటికి కనబడని విషయం. ఇప్పుడు నా అన్నది లేదన్న వాడు కూడా అంతర్గతంగా ఎన్నో నాలను అనుభవిస్తూ ఉండవచ్చు. ఒక వ్యవహారికంగా నా అని 100 సార్లు వాడుతున్నా వాడికి నిజంగా ఏ ఐడెంటిటీ లేకపోవచ్చు. ఒక వ్యక్తికి 100 వస్తువులు ఉన్నాయి, నా ఫ్యాన్, నా ఫ్రిడ్జ్, నా ఇది కూడా ఒక అబ్జర్వేషన్. ఇలా చెప్తున్నాడు, ఒకటికి ఒకటే ఉంది, నా చిప్ప. ఇప్పుడు చూడడానికి ఎట్లుంది, ఇతనికి చాలా వస్తువులు ఉన్నాయి, ఇతనికి ఒకటే ఉంది. కానీ ఇతను అనుకుంటే 50 వస్తువులను ఈజీగా వదిలేసుకునే మానసిక స్థితి ఉందేమో, ఇతను ఒక్క చిప్పతోనే సఫర్ అవుతున్నాడేమో. సో నాకు అనిపించింది, నువ్వు బుద్ధుడు ఇతను అనమాట బేసికల్.
అంటే ఎక్కువ ఉన్న ఆస్తులున్నా అది లేకపోయినా పర్వాలేదన్న ఒక స్పృహ కలిగితే కుచ్ ఫరక్ నే పడతా. నేను చాలా మంది బీద వాళ్ళని చూసా, ఒక చిన్న వాటి కోసం ఘోరంగా కొట్లాడతారు. వీళ్ళకి రాజ్యాల మీద ఉన్న ఆసక్తి కంటే వాడికి ఆ చిన్న చిప్పు మీద, ఆ చిన్న రెస్పెక్ట్ మీద, ఓ పెన్ను మీద అటాచ్మెంట్ ఉంటుంది, ఒక కంచెం మీద అటాచ్మెంట్ ఉంటుంది. నేను చూశాను, కొత్తగా వచ్చిన కోడలు పీచు పెట్టి స్టీల్ కంచానికి రుద్దితే ఆ స్టీల్ కంచానికి గీతలు పడ్డాయి కదా, విడాకులు దాకా పోయింది. ఆ స్టీల్ కంచము మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చింది, దాని మీద పెట్టరు స్టీల్ కంచం. నేను అదే చెప్పిన. ఎక్కువ ఆలోచించి అంటే ఇప్పుడు నాకు అర్థం ఏంటంటే, ఒకడికి 100 వాటితో అటాచ్మెంట్ ఉన్న కనిపించిన వాడు అనుకుంటే అన్నిటి నుంచి వాడు బయటపడగలడు. కానీ ఒకడికి ఒక్కటే ఉన్నట్టు ఉంటది, వాడు ఘోరంగా సఫర్ అవుతాడు. అందుకని మన ఐస్ ఆర్ డిసీవింగ్. మనం చూస్తున్నది నిజం కాదు. ఒకరి దగ్గర ఏమి లేనట్టు కనిపిస్తుంది, వాడికి ఘోరమైన డిప్రెషన్స్ ఉంటాయి లోపల. ఒకడు చూడ్డానికి అందరితో హాయ్ హలో చెప్తున్నాడు, అమ్మాయిని కలుస్తున్నాడు, వాడు అవసరం కారికి పోతున్నాడు, చూడ్డానికి వాడు ఒక రకరకాల విషయాలకి లోనుడిగా కనిపించవచ్చు. బట్ హీ మేబీ లిబరేటెడ్ ఫ్రమ్ ఆల్ దిస్. ఊరికే సందర్భం కోసం ఉంటున్నాడేమో. ఒకరి దగ్గర ఏమీ లేవు, చూడ్డానికి సన్యాసిలాగానే ఉన్నాడు, కానీ వాడు ఘోరమైన డిప్రెషన్లో బతున్నాడు. అమ్మాయిని చూస్తూ లోపల ఏం ఊహించుకుంటున్నాడో తెలియదు. ఒక భుజం మీద చేసి వాడితే ఏం ప్రాబ్లం లేదు, వాడు దూరమే ఉంటున్నాడు, కానీ లోపల ఏం నడుస్తుంది అది మన కంటికి కనబడదు. వాడికి బయటికి మాత్రం సిస్టర్ గిస్టర్ అంటున్నాడేమో, లోపల ఒక కథ నడుపుతున్నాడేమో, యూ డోంట్ నో. అక్కడి నుంచి కారు పోతే లోపల ఏమనుకుంటున్నాడు దాని గురించి. వాడు ఆల్మోస్ట్ కొరుక్కొని తింటున్నాడేమో దాన్ని, కానీ బయటకు ఒక ముసిగేసుకుని ఉన్నాడు. నేను చూసినటువంటి వాళ్ళు దొంగనా కొడుకులు చాలా మంది ఉన్నారు, మేకవన్నప్పుడు చాలా మంది ఉన్నారు. ఇన్ ద డిస్గేస్ ఆఫ్ స్పిరిచువాలిటీ దే హ్యావ్ వెరీ రాటన్ మైండ్. వాళ్ళకంటే గృహిణులు బాగున్నారు, వ్యభిచారులు బాగున్నారు. దే హ్యావ్ ఎ క్లీన్ మైండ్. వాళ్ళని ఎవరు గుర్తించారు. మన దగ్గర మనం ఓన్లీ వస్తువుని పట్టుకున్న వాడిని చూస్తున్నాం, మనసుతో పట్టుకున్న వాడిని ఎవడు చూస్తున్నాడు. ఇది వెరీ గుడ్, అవసరమైంది ఉపయోగించావు, సంసారం ఇది. కానీ ఒకడు వద్దంటున్నాడు, లోపల పట్టుకుంటున్నాడు. వాడికి ఉన్న డీప్ రూటెడ్ అటాచ్మెంట్స్ మన కంటికి కనబడవు కాబట్టి మనం ట్రస్ట్ చేస్తాం. అందుకే భంగపాటు అవుతా ఉంటారు అనమాట. ఒకరి దగ్గరికి వెళ్ళి నమ్మి మోసపోయేది ఎట్లనే, వాడు ఆచరణలో ఇట్లా కనిపిస్తున్నాడు, లోపల ఏముందో తెలియదు, వాడు ఎప్పుడన్నా పట్టుకోవచ్చు క్లచెస్ అట్లా. అయితే గురించి దేనికి ఒక్కటే నిరంతరము అనుక్షణము ఎరుకుతూ ఉండడం, అంతే. ఎరుకుతూ ఉండడము. లేదనుకుంటే ఈ మైండ్ అనేది ఏ రూపంలో అయినా వచ్చి ఇతన్ని మళ్ళా. అందుకే నాన్ సీరియస్ గా సిన్సియర్ గా మైండ్ యొక్క స్వరూప స్వభావాన్ని జీవితంలో కొన్ని నెలలు ఊరికి స్టడీ చేయగలిగితే, ఇంకోటి అది ఎవరు పడితే వాళ్ళు స్టడీ చేయలేరు. దానికంటే ఒక పీరియడ్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి 6 ఏళ్ల పిల్లవాడు స్టడీ చేస్తా అంటే కుదరదు. అంటే బాడీ ఫిజికల్ గా ఎదగడం ఆగిపోవాలి, ఫిజికల్ గా ఎదగడం ఆగిపోవాలి. మైండ్ కి తన పేరు ఇదని, తన వాళ్ళు వీళ్ళని, తనవి ఈ వస్తువులని, తనది ఈ ఊరని, నాది ఈ కులం అని, ఇట్లాంటి రిజిస్ట్రేషన్స్ జరగాలి. జరిగిన తర్వాతనే ఎంక్వైరీ మొదలైంది. ముందు మొదలుగా ఏదో ఒక రిజిస్ట్రేషన్ జరగాలి. కొందరు ఉంటారు, చిన్నగా ఉన్నప్పుడే వాడికి స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ ఏర్పడ్డది అనుకో, అది ఎక్సెప్షన్. అది వాడికి ఇదంతా అనవసరం అన్న భావన కలుగుతుంది కొందరికి. సడన్లీ కొందరికి అనిపిస్తుంది అక్కర్లేదు అని. ఒక ఎంత బలంగా సంవేదన కలుగుతుంది అంటే వాళ్ళు నిజంగా దేని వైపు వెళ్ళరు. నాకు వద్దు అంటే వాడు నిజంగానే వద్దన్నాడు, లైఫ్ అంతా వద్దన్నాడు, అంతే, నాకు వద్దబ్బా. కానీ మనం జనరల్ లైఫ్ అట్లా ఉండదు. ఇప్పుడు జనరల్గా మనిషి తెలియకుండానే కండిషనాలిటీస్ ఎంటర్ అయ్యి ఇప్పుడు వీటి చేత అతను ఇబ్బంది పడుతున్నాడని తాను గుర్తించినప్పుడు అసలు ఇబ్బందికి గల కారణాలు ఏమిటి, నేను ఎందుకు వీటికి విక్టిమ్ అయ్యానని అతను కనుక ఎంక్వైరీ చేయాలనుకుంటే అట్లా అవుట్ ఆఫ్ 1000 ఒక్కరు కూడా చేయడం కష్టం. అంటే అంత ఈజీ కాదు కదా. అంటే కంటికి కనిపించని వస్తువు, ఇది ఎగ్జామ్ కాదు, ఏమి కాదు, అంతే కదా. అందుకే చివరి మాట, స్పిరిచువల్ ఎంక్వైరీ అనే దానికి ఒక చిన్న గీడ్రాయి ఉంది. అది మిస్ అయింది అనుకో, మొత్తం మిస్ అయిపోతుంది. ఆ గీడ్రాయి ఒక్కటే, ప్రిజుడిస్ లేకుండా అన్బయాస్డ్గా దాన్ని చూడాలి. ఎంక్వైరీ చేసే అంశాన్ని నీది కాదు అన్నట్టుగా చూడాలి. నీది అనుకున్నావా, నీకు నచ్చిన జవాబు దొరకగానే ఆపేస్తాం, మళ్ళీ నామోస్లో నుంచే చూస్తాం అంతే. వచ్చిన కథ ఉంటుంది కదా, ఒక అతను కూర్చుంటే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళే అమ్మాయి గురించి మీరేమంటారంటే, ఏమంటారు, అంత లిబరల్గా ఉంటున్నారు ఈ మధ్య, బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అన్ని కాలేజీలు ఎట్లా అయిపోయాయి. ఒక చిన్న ఇష్యూ వచ్చింది,
ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాటరు వాళ్ళ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించిందంట. తప్పు అంటారా రైట్ అంటారా అంటే అది తప్పంటే తప్పు, సినిమాలు అట్లా చెప్తారు కదా సార్, తప్పేం కాదు అది. తర్వాత చెప్తున్నా అంటే నీది కాదన్నప్పుడు నువ్వు చెప్పే జవాబులో సత్యం ఉంటది, నీది అనుకోగానే గింజ కూడా ఉంటది. సో ఫైనల్ గా ఇప్పుడు చెప్పిందంత ఏముంది, వాళ్ళిద్దరు నచ్చితే పెళ్లి చేయాలి అని చెప్పిన వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పినంత మీ అమ్మాయి గురించి అంటే తీసుకోగలడా? ఇప్పుడు నేను చెప్తున్నా ఎవరి అమ్మాయి గురించి అయినా అంతే సార్ టీ చెప్పండి అన్నాడు అనుకో, వాడు యోగి అనమాట. అది ఒకవేళ అమ్మాయి మా అమ్మాయి అయినా నేను జవాబు అదే. ఇప్పుడు నేను చెప్పింది నిజంగా మా అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళి కనుక్కుంటా, ఏముంది అందులో. ఇట్లాంటి మైండ్ కావాలి స్పిరిచువాలిటీ. 99 నాదవగానే కథ మార్చడకూడదు, ముఖంలో ఫీల్ మారిపోతుంది. అవును, ఎవరిదైనా అంతే. అంటే ఇది దేవాలయంలో ఉన్నప్పుడు నాకు జరిగింది అనమాట. ఏదైనా ఒక వస్తువు పగిలిపోతే ఏం చేయాలంటే పగిలిపోతే అతికియాలి, అంతేగాని బాధపడకూడదు. అంటే ఉదాహరణకి దగ్గర ఏదన్నా ఇదేం దాన్ని ఏమంటారు, సింగింగ్ బోల్ అత్యంత అమూల్యమైంది. అది పగిలిపోతే కూడా ఫ్రెండ్ది పగిలిపోయింది, ఎవరిది పగిలిపోయినా దాన్ని చూడాలంతే, బాధపడకూడదు. అప్పుడు నాకు చెప్పారు, నేను చెప్పాను నిజంగా పగిలితే తీసుకురా అతికిద్దాము, అంతేగాని బాధపడకూడదు అని. నాదే పాల్గొట్టారు కిషన్జీ. నేను అప్పుడు ఒక మాట చెప్పిన, ఇప్పుడు ఇది ఎంత ఓకే, కానీ ఇది కావాలని జరిగితే మాత్రం కాళీర కొడుతుంది. అంటే నాకేదో లెసన్ చెప్పడానికి నాట్ యాక్సెప్టబుల్. అంటే జెన్యున్ గా పగిలిపోతే అతికిద్దాం, కావాలని చేస్తే మాత్రం దాన్ని అతికించి నీ కాళీర కొడతా నేను. నాకు తెలిసింది అనుకో, ఇది నాకు చెప్పడం కోసం ఇంటెన్షన్ గా చేసాం అనుకో, నీ పై వలిగిందని గుర్తుపెట్టుకో. కానీ తర్వాత తెలిసి ఇంటెన్షన్ ఏం చేయలేదు, నిజంగానే జారిపడ్డది, అక్కడతో పోయింది. 80,000 ఇచ్చావు కదా, ఆ బ్యాగు మనం బాగా తిరిగినప్పుడు పోయింది. పర్వాలేదు, ఇప్పటి నుంచి నీకు ఏదో చెప్తుంది ఊరికే. ఆ బ్యాగ్ నాకు 80,000 ఇచ్చిన అరుణాచలంలో ఖర్చులకని. ఆ బ్యాగ్ ఎప్పుడు ఎండ పెట్టుకొని తిరిగింది కదా, అది పోయిందని చెప్తుంది. అంటే ఇదంతా చెప్పింది నాకు వర్తిస్తుందా కాదని టెస్ట్ చేస్తుంది. నిజంగా పోయినా అది నీకే, నాకు సంబంధం లేదు. అంటే ఐఎమ్ రియల్లీ ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఇప్పుడు నేను చెప్తున్నది నటన కాదు, నిజంగా నేను చెప్తున్నా. ఇప్పుడు నేను ఎప్పుడు టెస్ట్ ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు నేను ఇంత రూఢిగా చెప్పడానికి ఒక కారణం ఉంది. నేను కంప్లీట్ లిబరేషన్ అంటే ఇప్పుడు నేను ఉత్త ఫిలాసఫర్ గా పండితుడిగా చెప్పట్లే. ఐఎమ్ జెన్యున్లీ ఐ హావ్ అండర్స్టూడ్ ఆల్ దిస్. నేను ఎన్నోసార్లు చెప్పినా కదా, ఒకవేళ ఇప్పుడు నేను క్రియేట్ చేసుకున్న ఆస్తులని పోయినా, నేను అంటున్నది మీ నుంచి పోవాలనట్లే, అది నీది కానీ కాదు, నీకెందుకు ఇంపాక్ట్ అవుతుంది. ఓకే సరేలే, అంటే అట్లీస్ట్ నేను అంటున్నది వేరే, నువ్వు మొత్తం విను. ఒక మాట నేను అంటున్నది ఒకటి అంటున్నది, నాకు దాంతో అటాచ్మెంట్ లేదని చెప్తున్నా, అంతే, అంతకుమించి ఏమి లేదు. నేను పోవాలని నేను ఎందుకు కోరుకుంటా అంటే, ఒకవేళ ఇది ఒక సినిమా అంటే నా ఎగ్జాంపుల్ నేనే ఇస్తా. సరే ఆ టాపిక్ వదిలే, అనలే, అట్లీస్ట్ నువ్వు రికార్డ్ చేసి కూడా అనలే. కోరుకో ఒక టాపిక్ వదిలేద్దాం. సో రావు గారు, సో అట్లా నా అన్న దాని చుట్టూ ఇదంతా జరుగుతుంది. మనిషి నిజంగా దీనివల్ల అనుభవిస్తున్నది ఏమీ లేదని ఆశ్చర్యపోతున్నాడు, సఫరింగే ఉంది. సో నువ్వు నిజంగా లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే డ్రాప్ ఐ, అప్పుడు ఎంటైర్ యూనివర్స్ ఓపెన్స్ ఫర్ యూ. నేను అనుకున్నా కదా బెట్ట, నువ్వు ఉన్నావు కదా, ఈ పెన్ను నాది కాబట్టి నేను దీంతోనే రాస్తా, సఫరింగ్ స్టార్ట్. నాకు రాసుకోవడానికి పెన్ను అవసరం కాబట్టి నేను ఈ పెన్నుతో రాసుకుంటున్నా, అంతే. ఇదే ఎన్లైటన్మెంట్. లైట్ అంటే ఇదే. అట్లా అన్నిటినీ ఒకసారి చేసి చూడు, యూ విల్ బి సర్ప్రైజ్. కొన్ని చోట్ల దక్కా తగులుతుంది, అంటే మానవ సంబంధాల దగ్గర తగులుతుంది. అంటే నువ్వు అవసరం కోసం నువ్వు వాడుకుంటున్నావా అని అడుగుతాడు మనిషి. సెల్ఫిష్ లాగా అనిపిస్తుంది. గెలిచారు బంపర్ మెజారిటీ 203 సీట్లు వచ్చినాయి. ఇంకా అసలు నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత బంపర్ మెజారిటీ ఎప్పుడు రాలే. దానికి కారణం ఏంది మనం చేద్దాం, నైట్ అనాలిసిస్ చేద్దాం. సో ఇవి అర్థమైందా బట్టి నీకు? ఏమర్థం చెప్పు. ఇది అర్థమైతే చాలా లైఫ్ లో లైట్ వస్తుంది. గొప్ప కాదు, రెండు పెన్నులు కాదు, రెండు అవగాహనలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే
ఇది ఇప్పుడు ఉంది కాబట్టి రాస్తున్నాను, ఒకవేళ లేకపోయినా ఓకే అని కాదు కాదు లేకపోయినా ఎవరితో ఒక పెన్ను తీసుకొని రాస్తాను. నాకు రాయడం ముఖ్యం. ఉదాహరణకు బ్యాంక్ వెళ్తే సంతకం పెట్టినప్పుడు మీ పెన్ను కోసం ఉంటావా, సార్ ఒకసారి పెన్ను ఇస్తారా రావు గారు అంటావు కదా. ఇప్పుడు అది అయిపోయింది. అప్పుడు ఆ రావు గారు నా పెన్నుతో పెట్టావు సగం పైసలు నాకు అంటే సఫరింగ్ అట్లా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే నా పెన్నుతోనే రాయాలి. ఈ పెన్నుతోనే రాస్తా, ఈ మనిషితోనే ఉంటా, నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే బట్టలు వేసుకున్నా, నాది ఈ నాది అన్నది కొంచెం అడిట్ అయితే బాధ వస్తుంది. ఇది ఈ కొన్ని వందల పుస్తకాలు చదివినా నాకు అర్థం కాంది, ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే ఇట్లా. ఇది కొన్ని చోట్ల ప్రాబ్లం ఇస్తుంది. ఏది బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ప్రపంచంలో కొన్ని చోట్ల దక్క వస్తుంది. అంటే నాకు పెన్నుతో రాసుకోవడం అవసరం కాబట్టి దాంతో రాస్తున్నాను అని నువ్వు మనిషితో అంటే మనిషి కోపడుతున్నాడు. అందుకని వాడికి అట్లా చెప్పకు, అట్లా చెప్పకు. ఎలా చెప్పడం? జస్ట్ సైలెన్స్ ఉండు, అవగాహనతో జీవించు, వ్యవహారికంగా మాట్లాడి పనులు కానీ. ఎందుకంటే ఒక నిమిషం, ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన ఐ లవ్ యూ చెప్పినట్టు కాదు, చెప్పినంత మాత్రాన ప్రేమించినట్టు కాదు. ఊరికే మాట వరుసకి చెప్పి 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 బ్లఫ్ చేసే దొంగనాగులు చాలా మంది ఉంటారు. ఐ లవ్ యూ అయ్యా పని ఫుల్ఫిల్ అవుతుందట, మన ఎమోషన్ ఫుల్ఫిల్ అవుతుంది. అసలు ఇక్కడ ఎమోషనే లేదు. ఎమోషన్ ఎప్పుడు వస్తుంది? నాది దీంతోనే రాయాలన్నప్పుడు ఎమోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు రైటింగ్ అనేది పని, అంతే, నీ అవసరం అది పని, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అంతే కదా. ఇప్పుడు భోజనం చేయడం ఇంపార్టెంట్ అంతే. అప్పుడు నిజంగా మనం అనుకున్న దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా చోట్ల అడ్డుకట్ట వస్తుంది. నేనే చెప్తున్నా. అంటే ఇక్కడ ఎమోషన్ రావట్లేదంటే ఎథిక్స్ అనేవి మిస్ అయ్యి కూడా ఎథిక్స్ లేని చోట ఎమోషన్ రాదనేది గ్యారంటీ ఏమి లేదు. ఎమోషన్ ఎథిక్స్ కి సంబంధం లేదు. ఎమోషన్ అనేది ఎథిక్స్ ఖచ్చితంగా ఉన్నాయి అంటది కదా. 100% మనిషికి ఎథిక్స్. రఫ్ ఉండటమే ఎమోషన్. ప్రకృతిలో ఎథిక్స్ ఉన్నాయి అబ్బప్ప, ఎందుకు లేవు? ఎమోషనల్లీ డెడ్ ఇస్ డిఫరెంట్, ఎమోషనల్లీ డిసిప్లిన్ ఇస్ డిఫరెంట్. అవును, ఇప్పుడు రఫ్ ఉంటుందంటే ఎమోషనే కదా. అవును, మరి పాజిటివ్ గా ఇట్లా ఏ ఎమోషన్ అయినా నీ డేంజరస్. అయ్యి రండి ప్లీజ్ కమ్. అట్లా కాకుండా నువ్వు నార్మల్ గా ఉండి పని చేసుకో. ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎవరన్నా నిజంగా అవును కదా అన్న ఎగ్జాంపుల్ ఇది. ఇప్పుడు హాస్పిటల్ ఒకటి తీసుకెళ్తారు, టైసన్ హృదయ స్పందన కదా. వీడు ఆరోగ్యంగా ఉన్నట్టు ఇట్లా పోతుంది అనుకో, మా ఆయన గుండె ఎమ్మో కొట్టుకుంటుంది. సచ్ లవింగ్ పర్సన్ ఎవరు చచ్చిపోతాడు. పూర్తిగా తెలియక. అందుకే నా అన్నదాన్ని అర్థం చేసుకోవాలంతే. అందరు మనుషులు ఉన్నారు, నువ్వు ఒక మనిషివి. సమ్ టైమ్స్ కొందరు మనుషులు ఎక్కువసేపు కలిసి ఉంటున్నారు, అదర్వైజ్ అందరూ సపరేట్ అయ్యే ఉన్నారు. ఎవరు కడుపు నొప్పి వాళ్ళది, ఎవరు మోషన్ వాడిది. వీఆర్ నాట్ షేరింగ్ ఎనీథింగ్. ఏదో పనికిరాని తుచ్చమైన ప్రాపంచిక విషయాలు షేర్ చేసుకుంటున్నారు తప్ప జెన్యున్ గా ఎవరెవరికి ఏం షేర్ చేసుకోవట్లే. డబ్బు షేర్ చేసుకుంటున్నారు అంతే. రుచి షేర్ చేస్తావా, ఆకలి షేర్ చేస్తావా, నిద్ర ద్వారా వచ్చే శక్తి షేర్ చేస్తావా, అవగాహన షేర్ చేస్తావా. యూ నెవర్ షేర్ ఎనీథింగ్. పనికిరాని షార్ట్ షేర్ చేస్తావు అంతే. దాని ఒరిజినల్ ఫైల్ షేర్ చేయమను, యూట్యూబ్ పబ్ అది ఏమంటారు అకౌంట్ షేర్ చేయమను, లాగిన్ పాస్వర్డ్ షేర్ చేయమను, చేయవాడు. ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది గురించి? నా నుంచి, అటాచ్మెంట్ నుంచి. ఎమోషన్ మళ్ళీ రకరకాలుగా వస్తుంది. అటాచ్మెంట్ ఉన్నా లేకున్నా ఒక దాని గురించి ఎక్కువ ఆలోచించడం, అది హఠాత్తుగా కనిపించినప్పుడు ఎమోషన్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి హఠాత్తుగా సినిమాలు దేవుడు ప్రత్యక్షంగా కానీ ఇట్లా దండకాలు పడతారు కదా. దేవుడు అట్లే ప్రత్యక్షమే అక్కడే ఉండడు అనుకో, 1 hour 2 hours 10 hours ప్రతి దండకం అయిపోయింది 15 గంట తర్వాత. అప్పుడు అంటది ఎంతసేపు ఉంటావు అంత పెద్దగా అంటే చిన్నగా స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు విశ్వరూపం ఉంటుందా అంటే మెడ నొప్పి లేస్తుందని ఇవన్నీ అనొచ్చు. అదే షార్ట్ స్టింట్ ఉంటుంది కాబట్టి నీకు బాగుంటది. అంటే ఇప్పుడు శ్రీకృష్ణుని విశ్వరూపం చూపించింది కూడా నువ్వు ఈ ఇందాక మీరు చెప్పిన చిన్న పరిధిలో ఉంటున్నావు, ఇది కాదా ఓపెన్ అవ్వు అని ఆయన మనకి. విశ్వరూపం అంటే నీ మైండ్ లో ఉన్న అజ్ఞానం తీసేశాడు, క్లియర్ గా చూస్తున్నావని దానికి సింబాలిక్. నేను ఒక స్క్రిప్ట్ లో రాసింది ఏంది, నా కోసం విశ్వరూపం చూపించావా కృష్ణ భగవాన్ అంటే, నీ బొందరా నీ బొంద అటువంటిది ఏమి లేదు, నేను అంతే ఉన్నా, నిన్ను చిన్నగా చేసిన అంతే, ఐఎమ్ ద గాడ్ అంటాడు అనమాట. నిన్ను చిన్నగా చేసిన నేను నా సౌలభ్యం కోసం. దేవుడు నీ కోసం పెద్దగా చిన్న కాడు. అండర్స్టాండ్ దట్. దేవుడు అంటే ఎప్పుడు సేమ్ ఉంటాడు. నీకేదో గొప్ప విషయం దేవుడికి పెద్ద కావాలి.
నీవు అజ్ఞానంలో చిన్నగా అయినావు, నీ జ్ఞానం వస్తున్న కొద్ది నాకు ఈక్వల్ గా అవుతావు. అది సింబాలిక్. అది ఓకే, అట్లా కరెక్ట్ కదా. అంతే అంతే. అందుకని ఏదైనా ఐ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అవును అవును గురుజీ. అందుకని ఆ ఐ అనే దాన్ని సరళతరం చేసుకుంటే బెటర్. అంత దానివల్ల లైఫ్ ఎందుకు బాగుంటది? ఏదో రోజు అందరిని ఈ వదిలేసిపోతున్నావు. సరళతరం చేయటం అనేది ఇట్ హ్యాపెన్ బై ఆల్ ఆఫ్ సడనా, లేకుంటే అది మీ యొక్క మానసిక స్థితి, మీ యొక్క సాత్విక తీవ్రత మీద ఆధారపడి. అది పాసిబుల్ 100% పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంతరిక్షంలోకి వెళ్ళడం ఒకప్పుడు పాసిబుల్ కాదు. ఎవడు అనుకున్నాడు? వై నాట్? సో నువ్వు ఓపెన్ చేసి పెట్టు. పొద్దున ఎన్నిసార్లు నేను చెప్తే తెలుసా, అమ్మో ఇలా వేయడం కష్టం. అసలు ఫస్ట్ ఆ థాట్ తీసే, కీప్ డూయింగ్. కష్టం మనకు, సులభం మనకు, కీప్ డూయింగ్. రైట్ అప్రోచ్ ని పట్టుకు కీప్ డూయింగ్, ఇట్ విల్ కమ్. అందుకే మనకు ఒకరి ప్రమాణం ఎప్పుడు కాదు. బుద్ధుడికి 12 ఏళ్ళు పట్టింది, మనకు పడితే అట్లేం లేదు. నీకు తెలివి అదే సంశయం లేకుండా విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని అప్లై చేసి చూస్తూ ఉండు. కాలాన్ని పక్కకు జరుపు. ఇప్పుడు మళ్ళీ తక్కువ సమయం ఎక్కువ సమయం అనే చర్చ కూడా అనవసరం ఆధ్యాత్మిక పరంగా. విషయం అర్థమవుతుందా లేదా? అర్థమయ్యే అవకాశం అందరికీ ఉంది. ఎందుకంటే ఇది అర్థం చేసుకోగలది, అది ఆల్రెడీ మనలో ఉన్నదే మనం మాట్లాడుకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా అర్థమవుతుంది. మిగతా విషయాలు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలు, చాలా సంవత్సరాలు ఈ తపస్సు చేయటం, మెడిటేషన్ చేయటం, ఏదో సాధించడం అనేది స్పిరిచువాలిటీలో లేదు. ఉన్న స్పిరిచువాలిటీ అంటే ఏంది సార్? మనసును ఒకసారి పక్కకు జరిపితే వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ? ఐఎమ్ ఆస్కింగ్ ఎ సింపుల్ క్వశ్చన్ టు ద హోల్ హ్యూమానిటీ. ఇప్పుడు ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ మనస్సుని అణిచే క్రమంలో లేదా మనసుని రెగ్యులేట్ చేయడానికి లేదా మనసుని మోడరేట్ గా సాత్వికంగా మార్చడానికి ఉపయోగపడుతుంది తప్ప మనసు తీసేస్తే అంత బానే ఉంది. అంటే ఇక అండర్స్టాండింగ్ ద మైండ్ ఈజ్ స్పిరిచువాలిటీ. యు ఆర్ అండర్స్టాండింగ్ ద మైండ్, దట్స్ ఆల్. అండర్స్టాండింగ్ ద కలర్ ఈజ్ పెయింటింగ్. ఫ్లవర్ ఉంది, ఫ్లవర్ స్పిరిచువాలిటీ కాదు కానీ దానికి ఉన్న అండర్స్టాండింగ్ ద ఫ్లవర్, అండర్స్టాండింగ్ ద ఫ్లవర్. ఏది ఉంటే యూ అండర్స్టాండ్ ఇట్, స్టాప్ బీయింగ్ ఎమోషనల్ అబౌట్ ఇట్. ఇప్పుడు నీకు మనసు ఉందనుకుంటే అది ఏందో చెప్పు. అది నీకు ఎందుకుంది, ఎక్కడుంది, దానివల్ల నీకున్న లాభం ఏంది, అది సరిగ్గా ఉంటుంది, ఎట్లుంటావు? చిన్న చిన్న క్వశ్చన్స్. ఇప్పుడు అంతెందుకు మనసును పక్కన పెట్టి నీకు జీర్ణాశయం ఉంది, ఎలా ఉంటే నువ్వు బాగుంటావు? జీర్ణాశయం ఉంటే బాగుండడం కదా, దాంట్లో సరైన స్రవాలు ఉడితే బాగుంటావు, తిన్నదరిగితే బాగుంటాం. అట్లా మనసు కూడా ఎలా ఉంటే బాగుంటుందో కూడా తెలుసుకుని తీరాలి. మైండ్ ఉండడం గొప్ప కాదు. ఒక మా ఆయనకి జీర్ణాశయం మంచిగా లావైంది ఈ మధ్య, నన్ను ఎవరు గొప్ప చెప్పుకోరు. అయితే ఈ ఎంక్వైరీలో కొంచెం ఆ ఎంక్వైరీలో ఆలోచనలో పడితే ఈవెన్ ఇతను డే టు డే చేసే వరల్డ్ దాని మీద కూడా ఒక అవగాహన అనేది వచ్చి ఇంత ముందులాగా మళ్ళీ దీనికి ఇంతకుముందు ఇచ్చిన జవాబే నా ఎంక్వైరీ అని తీసేసేయాలి. ఓకే, ఎంక్వైరీ మాత్రమే ఉండాలి, స్వాప్ పోవాలి ఎంక్వైరీలో. ఓకే, యూ షుడ్ ఎంక్వైర్ ఫర్ ద సేక్ ఆఫ్ ద ఎంక్వైరీ ఓన్లీ. నేను నా కోసం ఎంక్వైరీ చేస్తున్నాను కానీ నీకు నచ్చిన ఆన్సర్ రాగానే ఆపేస్తాడు. ఓకే. అందుకే అన్ని ఆధ్యాత్మికంగా ఎవరైతే ఎంక్వైరీ చేశారో అవి రాగానే ఆగిపోయినాయి స్పిరిచువల్ ఎంక్వైరీస్. అక్కడి నుంచి ఇదంతా ఎందుకని ఏదో స్వార్థపూరిత ప్రయోజనంలో పడ్డారు. మన పేర్లు అక్కర్లే అనుకుంటూ బుక్ రాయొచ్చు. అట్లా కాకుండా ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి లేచిపోతే పర్వాలేదా, లేకపోతే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, ఒక అతను సలహా ఇచ్చాడు, ఏం పర్వాలేదు, ఇప్పుడు జనరేషన్లో వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసేయండి సార్, కానీ పేరెంట్స్ కొంచెం ఒక 5-6 సంవత్సరాల వాళ్ళ సంరక్షణలో ఉంచుకొని కొంత ఆస్తి వాళ్ళకి ఇచ్చి వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా మారేవారు కొంత పర్యవేక్షణ ఇస్తారు, ఓకే అని చెప్పాను అనుకో. ఇది మీ అమ్మాయికైనా ఇదే సలహా ఇస్తారంటే అవును అని చెప్పిన రోజు హీ స్పిరిచువల్. ఓకే, అంటే సలహా వాడిదైనా సబ్జెక్ట్ ఎవరిదైనా వాడు క్లియర్గా ఉన్నాడు. స్పిరిచువాలిటీ అంటే అదే స్వాపర భేదము లేదనే కదా. అప్పుడు సలహా అన్నదంటే సత్యము తప్ప మా అమ్మాయి అయితే నేను చేయను నరకేస్తా దాన్ని అనడం అయిపోయాడు, వాడంతా వద్దని చెప్పాడు. ఇప్పుడు ఎవరు చచ్చిపోయినా దహన సంస్కారాలు చేసినావు, మరి మీ అమ్మాయి చచ్చిపోతే ఇలాగే చేస్తానంటే యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. లేదా ఎవరు చచ్చిపోయినా నాకు వెక్కి ఏడుస్తావా, అట్ ఇస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. ఊర్లో ఎవరు వచ్చిన వాడు హైదరాబాద్ అందినాడు బాబు, అది కూడా మంచిదే. అప్పుడు అమ్మ లేదు, నాయన లేదు, పక్కింటి కుక్క లేదు, వాడికి ఎవడైనా ఒకటే.
సో సమభావం. సమ్వేర్ ఆ. సమత్వంలోకి నీ మనసు వచ్చినప్పుడు Okay. ఈ స్వాపర భేదాలు పోయి ఆ. ఎంక్వైరీ అనేది జెన్యున్ గా జరుగుతుంది. అంటే పప్ప ఇప్పుడు ఎవరు చనిపోయినా ఇప్పుడు నేను చెప్తున్నది వెరీ రేరెస్ట్ డిస్క్రిప్షన్. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు 2 సార్లు చెప్పినట్టు అయితే నీకు అర్థమైందారా? ఏదైనా సలహా ఇచ్చినప్పుడు అది నీవు నాది కాదు కాబట్టి ఇచ్చే సలహా నీది కాదు, అది నీ మీదకి వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్చేస్తావు. అంటే మరి అట్లా కాకుండా నువ్వు ఆచరించగలిగేది సలహాగా చెప్పు, నాకైతే ఇంతే తెలిసింది అని. అట్లా కాకుండా సత్యం ఒకటి ఉంది కదా, సత్యం ఎప్పుడు ఒకటి ఉంటుంది. అది కనుక చెప్పావనుకో అది ఎవరికైనా అప్లై అయ్యేది, అది కరెక్ట్ అని చెప్పాలి. ఒకవేళ అది నీ మీదకి వచ్చినా నేనైనా అది అలాగే చేస్తాను అని చెప్పాలి. ఇప్పుడు నేను ఏమేమి చెప్తున్నానో ఐ విల్ టేక్ ఇట్ ఆన్ మై సెల్ఫ్. అంటే అదొక్కటే ప్రమాణం రా. ఇంక నువ్వు బయటికి కథలు పిట్ట కథలు చాలా చెప్పి నువ్వు తీరా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఎందుకు నా ఆస్తి ఎగ్జాంపుల్ ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు గో, లేదా అది ఏది లేకపోయినా మానసిక ప్రశాంతతకి సంబంధం లేదు అని నేను గుర్తించాను. అది నాకు తెలియాలంటే ఉన్నదేదో పోవాలని ఊరికి సరదాగా అంటున్నా, పోతుంది కాదు. పర్ఫెక్ట్ గురుజీ. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ ఇది. అంటే జనరల్ గా మనం ఫిలాసఫీస్ అట్లా మాట్లాడొచ్చు, కానీ సబ్జెక్ట్ మనమే అయినప్పుడు దాని అందం వేరే. పప్ప ఇంతకుముందు చెప్పినావు కదా, అంటే ఎవరు చనిపోయినా 5 days వరకు ఫుడ్ తినరు, అది ఓకే అని అన్నారు. అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఓకే వెన్ ఇట్ ఇస్ దేర్ ఇస్ ఈక్వాలిటీ. నీ నా భేదం లేకుండా. అక్కడ మనకి ఎమోషన్ పర్సన్ తో ఉంది కదా, లేదా? అసలు ఏ పర్సన్ తో ఏ ఎమోషన్ ఉండదు నీకు. అంటే ఎవరు చనిపోయారు, వాళ్ళకి తెలియని వాళ్ళు చనిపోయినా నువ్వు సరిగ్గా తొంగి చూస్తే రియల్ మ్యాజిక్ వేరే ఉంది. ఎమోషన్ నీకు పర్సన్తో లేదు. ఎమోషన్ ఆ పర్సన్ గురించి నువ్వు క్రియేట్ చేసుకున్న థాట్ ఉంది కదా, దాంతో నథింగ్ టు డూ విత్ ద పర్సన్. ఆ పర్సన్ గురించి నువ్వు ఒకటి అనుకున్నావు చూడు, దీనికి డ్యామేజ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి ప్రతిరోజు నువ్వు ఇంటికి రాగానే భోజనం పెడుతుంటే మొగుడు అని ఏడుస్తుంది. ఇప్పుడు ఈ థాట్ అడుగుతుంది, రేపు ఎవరికి పెడతావు భోజనం, దీనికి జవాబు వేరేకి వస్తుంది అనమాట. ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద పర్సన్. ఆ పర్సన్ గురించి నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఎమోషన్ చూడు, అది సఫర్ అవుతుంది. అందుకే మెమరీస్ అక్కర్లేదు. మంచి జ్ఞాపకము చెడు జ్ఞాపకము రెండూ నీ యొక్క ఆనందమయ జీవితానికి అవరోధం. అది అబద్ధం కాదు, సత్యం ఇది. ఈదర్ హ్యావ్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈ 2 మెమరీస్ వద్దు. సమాచారం ఉంది, ఇతను నా భర్త, ఇతనితో ఉన్నాను, అతనికి ఏదో అనుకోని కారణంలో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం రావడం కామన్, తెలుసుకో, సర్వసాధారణ. మంచి దాట తిరగడం అనుకోవడం కరెక్ట్. ఎమోషన్ లేకుండా నీ దృష్టి వాడిని సాగుకొట్టడం కాకుండా డబ్బు మీద పెట్టు. ఇప్పుడు నీకు ఆపర్చునిటీ వచ్చింది, ఏదో ఇతన్ని బతికిద్దాంరా, మనందరం చాలా చేయొద్దు. నువ్వు హెల్తీగా ఉండి నువ్వు ఆపరేట్ చేయొచ్చు. అసలు ఉత్తగా బెంబేలు ఎత్తిపోయి ఇప్పటి వరకు ప్రపంచంలో అసలు ఏ మనిషి మరణించే మొట్టమొదటి మానవ మాతృడు వాడే అన్నట్టు బిహేవ్ చేస్తారు. హాస్పిటల్కి పోతే గంట కూడా పోతా ఉంటాడు. అందులో మన వాళ్ళు లేకుండా చూసుకోవాలి. ఐఎమ్ ఓకే విత్ ఇట్. కానీ నువ్వు ప్రయత్నం చేయి, ఏ డబ్బులు సమకూర్చు, లేకపోతే యూట్యూబ్ లో ఒక వీడియో చేసి పెట్టు. ఆ టైంలో రైట్ ఫ్రెండ్స్ చెక్ చేసి ఎంత చేయాలో అంత చేయాలి. టైంలో వాళ్ళు మళ్ళీ కనిపించారన్న ఫీల్ ఒకటి ఉంటుంది కదా. ఒకటి వాళ్ళ బొమ్మని ఏదన్నా 3D ఇమేజ్ చేసి పెట్టుకో, ఆర్డర్ ఇచ్చుకో ఇప్పుడే. ఇప్పుడు నువ్వు కూడా ఏదో రోజు పోతావు కదా, మరి అసలు ఉన్నప్పుడు అందరితో బాగుండి అదొక్కటే అల్టిమేట్. ఉన్నప్పుడు బాగుండు, పోతున్నప్పుడు పోకుండా ఉండే ప్రయత్నం చెయ్యి. ఇంకా ఏదైనా డాక్టర్ మీ ఓడి వెళ్ళిపోతున్నా అంటే చివరికి ఒక ఫోటో దిగు, టాటా బాయ్ బాయ్ చెప్పు, మర్చిపోవండి. సెండ్ ఆఫ్ పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. పూర్తి ఏడ్చేసి అంటే నేను నా లైఫ్ లో కాన్షియస్ గా సెండ్ ఆఫ్ ముగ్గురికి ఇచ్చిన, మా చిన్నానికి ఇచ్చిన మొట్టమొదటి సెండ్ ఆఫ్ అది. ఆ రోజు నాకు జీవితం మూలం అర్థమైనా కూడా నేను తట్టుకోలేకపోయినా, ఘోరంగా ఏడ్చేసి బొబ్బులు ఎత్తిపోయి ఒక 2 రోజులు దమ ఖరాబ్ అయింది. నాకు తెలిసినా స్టిల్ నేను అది ఇంప్లిమెంట్ చేయలేకపోయినా. తర్వాత మా సరోజమ్మత చనిపోయినప్పుడు ఐ గేవ్ ఎ బ్యూటిఫుల్ సెండ్ ఆమె ఇంకో ఆమె. తర్వాత మా బుచ్చారెడ్డి గారు చనిపోయినప్పుడు పర్ఫెక్ట్ సెలబ్రేషన్ సెండ్ ఆఫ్. నేను చెప్పిన ఆయనకి, మీ శరీరం అంటే ఇది డ్రాప్ అవుతున్నట్టు తెలుస్తుంది, నాకు తెలిసి ఒక 1.5 days ఇట్ విల్ బిగన్. బుచ్చారెడ్డికి చెప్పినది నేను, ఆయన నా కళ్ళలోకి చూసినప్పుడు హాస్పిటల్ బెడ్ మీద. సో నేను మళ్ళీ మిమ్మల్ని కలవకపోవచ్చు, ఇదే నా చివరి దర్శనం. ఎందుకంటే నేను మీ శరీరంతో ఎప్పుడు అసోసియేట్ అయ్యి లేను. కాకపోతే ఈ బ్యూటిఫుల్ బాడీ కూడా ఉంది కాబట్టి చివరిగా ఒకసారి దానికి టచ్ చేసిపోతాను. జస్ట్ ఒకసారి కాళ్ళు అట్లా లైట్గా టచ్ చేసి నేను తిరిగి కూర్చోలే. అదర్ నేను బయటికి రాగానే ఒక మేడం ఉన్నది, సార్తో అటాచ్మెంట్ అసోసియేషన్. సార్కి ఎట్లుంది అన్న,
ఒకసారి ఇట్లా సైడ్కి వస్తారా అమ్మ అంటే వచ్చింది. చేయి తీసుకొని ఇక్కడ ఎవరు లేరు, ఏడవాలనిపిస్తే ఏడు అన్న. ఫస్ట్ డైలాగ్ ఇది. ఏడ్చిందిరా టైసన్, మూడంగా ఏడ్చింది ఒక 5 నిమిషాలు. ఎప్పుడైతే ఏడ్చింది ఒకసారి ఈ వచ్చేసి ఇట్లా కొట్టి ఇంకా లైఫ్ ఏడవకన్నా ఆ మనిషిని తలుచుకొని. నువ్వు ఆ మనిషిని తలుచుకొని ఏడ్చినప్పుడు ఇట్ ఇస్ ఇన్సల్ట్ ఫర్ హిమ్. అండర్స్టాండ్ లైఫ్. అతను చెప్తున్నది అది. దాన్ని మన ఊరికే ఇట్లా మన మూర్ఖపు తత్వాల్లో అతను చూడడానికి వెళ్ళేది. ఇది నా సలహా మాత్రమే. కానీ ఏడవాలనిపిస్తే ఏడ్చుకో. నాకైతే ఏడుపు లేదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ మేడ్ దిస్ మ్యాన్. నేను నాకు 100% బుచ్చారెడ్డి గారు రేపు ఉండిపోవచ్చు, బట్ ఆల్రెడీ నేను సెండ్ ఆఫ్ ఇచ్చాను, నేను రాను. అతని తర్వాత దహన సంస్కారంలో నాకేం ఫోన్ చేయొద్దు, నేను రానని చెప్పి వచ్చేసిన. తర్వాత కింద మా ఫ్రెండ్ వాడు వెంకటసూరికి ఎవరో నాకు గుర్తుంది, పార్టీ కాదు నువ్వు మనిషివా అంటే లేదు నేను ఒక్కనే మనిషిని, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు అని చెప్పి వచ్చేసిన. అట్లా అంటే అన్నెసెసరీ బ్యాగేజ్ ఏం లేదు. ఇప్పుడు ఎవరెవరైతే నా కళ్ళకు కనిపిస్తున్నారో దే మే లీవ్ దిస్ వరల్డ్. ఎప్పుడు అద్దంలో నేను చూసుకుంటే ఐ మే లీవ్ దిస్ వరల్డ్. తెలిసిపోయింది ఈ తొక్కలో బాధ ఏంది. పోనీ ఎలాగ పోతారు కాబట్టి రోజు 5 నిమిషాలు ఏడు అలవాటు అని అవుతుంది. అట్లా దాని అర్థం ఎలాగ పోతున్నాం కదా దాన్ని చంపమని కాదు, అది మిస్అండర్స్టాండింగ్. ఉన్నంత వరకు దాన్ని సజీవంగా ఉంచుదాం. అది ఖచ్చితంగా డిసప్పేర్ అవ్వడానికే. తర్వాత మనం రామ్తో కలిసి ఒక టాక్ చేద్దాం అనుకున్నాం, మీరు ఆశ్చర్యపోతారు. అది రామ్ లేడు. అసలు 120 ఏళ్ళు బతకాలంటే సహాయం ఒకవేళ బతకాలని మనిషి అనుకుంటే వేటి వల్ల అతను బతుకుతాడు. ఇంటర్నెట్ ఏం చెప్పింది తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ ఫుడ్, స్ట్రెస్ లేకపోవడం, నాట్ బికాస్ ఆఫ్ యోగా ఆర్ ఎక్సర్సైజ్, నాట్ బికాస్ ఆఫ్ మనీ. అంటే ప్రపంచం వేటి వెంట పడుతుందో అవేవి నీ జీవితానికి కారణాలు కాదు. మరి దేనికంటే జస్ట్ ఇప్పుడు నేను చెప్పే సారాంశం అవుతుంది. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ అదర్స్, లివ్ ఇన్ ద ప్రెజెంట్. నీ యొక్క బ్రెయిన్ లో నరాల్ని తీసుకుంటారు, కానీ నీ బాడీ అన్నది ఒక గమ్మత్తైన వ్యవస్థ. ఆ వ్యవస్థ అంటే నీది గ్రాస్ రియాలిటీ. నువ్వు ప్రతిరోజు ఒక రాయి తింటే ఒక సంవత్సరం రాయి తినడానికి అది ప్రిపేర్ అవుతుంది. ఇలాంటివి అడాప్ట్ చేసుకుంటుంది. రీసెంట్లీ ఫుడ్ లేకుండా ఓన్లీ ఆయిల్ తాగి బతుకుతున్నాను. అవును అంతే. కానీ వాడు పెట్టినప్పుడు దూరం ఉండాలి మనం. వద్దమ్మా వద్దు, ఏదో టీ ఏదో అడిగితే వద్దని చెప్పి. ఓకే బేటా రైట్. ఇది వెరీ ప్రాక్టికల్ అప్రోచ్ స్పిరిచువాలిటీకి సంబంధించింది. ఇందులో తాదాత్మత, ఉన్మత్తత, భావోద్వేగాలు అటువంటివి ఏమి లేవు. అదంతా అబద్ధమే. అదంతా మిస్అండర్స్టాండింగ్ వల్లనే వస్తుంది. నువ్వు చూస్తే నీ గూస్ బంప్స్ ఎందుకు వస్తున్నాయి? అది పరిచయం లేదు కనుక, అంతకుమించి ఏమీ లేదు. అది నిజంగా పరిచయం అయితే ఏ గూస్ బంప్స్, అమ్మని చూస్తే ఏ గూస్ బంప్స్ రావు. ఆరోగ్య స్థితి అది. నీకు ఎవరు చూస్తే గూస్ బంప్స్ వచ్చిందంటే సంథింగ్ గాన్ రాంగ్ అని. నువ్వు అసలు అతన్ని చూడడం ఫిజికల్ గా చూడడమే కదా. అతను ఉన్నాడన్న భావనలో జీవితం అంతా ఉండు. తప్పేమి లేదు, కానీ దానికోసం ప్రిపేర్ అవ్వకూడదు. ఇట్ షుడ్ కమ్ స్పాంటేనియస్లీ అండ్ ఇట్ షుడ్ గో స్పాంటేనియస్లీ. అది వచ్చినప్పుడు ఆపకు, వచ్చిన తర్వాత దాన్ని కంట్రోల్ చేయకు, పోతుంటే పట్టుకోకు. మోషన్ విషయంలో ఏం చేస్తావో అన్ని విషయాలు అదే చేయంతే. ఈ నా అనుకున్న అన్నిటి మీద కంట్రోల్ చేయాలని కూడా ఉంటుంది స్వామి. నా అనుకున్న అన్ని అన్నది మీరు నిజంగా ఎంక్వైరీ చేస్తే అన్ని ఏమీ లేవు. అంతే, కరెక్టే. అంటే మీరు నిజంగా చూస్తే 5 ఏళ్ళన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి నాలు ఎక్కువ లేవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఎక్కువ నాలు ఎక్కువ ఉన్నాయి అనుకో, అసలు మీకు ఏ ఇబ్బంది ఉండదు. అచ్చా, ఇబ్బంది పెట్టే నాల సంఖ్య తక్కువ ఉండకూడదు, వెరీ డేంజర్. నా అన్నది ఎక్కువ పెట్టుకోండి, దేర్ ఇస్ నో ప్రాబ్లం. నా అన్న అటాచ్మెంట్ నువ్వు ఎక్కువ ఉంటే ఏ సమస్య లేదు. డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటారా? ఒకటి పోతే ఒకటి ఉంటది. ఒక్కటే ఉంటే వెరీ డేంజర్. అంటే ఇది ఒక్కటి ఇది నాకు అర్థమైంది. ఉదాహరణకు నేను ఓన్లీ అరటిపండు తింటా. నేను చెప్పేది అందుకే అంటున్నా, అక్కడ లైఫ్ ని అర్థం చేసుకోవడం ముఖ్యం. నేను చెప్పేది నా అన్నది భార్య ఓకే, దాంతోపాటు నేను ప్రతిరోజు క్యారమ్ బోర్డ్ ఆడతా. సార్ డిఫరెంట్ నాస్ పెట్టుకో. నేను మనుషులు అంటే భార్యలు ఎక్కువ మంది, నేను చెప్పేది దాంట్లో నేను విభజన చేసుకోవచ్చు. అంటే అవి పాస్ట్ అయిపోయిన తర్వాత రీప్లేస్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఇంటెన్సిటీ తగ్గుతుంది.
ఒక్కటే ఉండి అదొక్కటే అనుకుంటే అది interest disturb చాలా అయిందంటే- పెరిగి నీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయే ప్రమాదం ఉంది. అంటే ఉన్నప్పుడు ఒకటి ఉండద్దా, అది పోయిన తర్వాత రీప్లేస్ చేసుకోవడం గురించా? పోయిన తర్వాత రిప్లేస్ గురించి కాదు, నా అన్న దాని యొక్క విభజన ఇది, నేను ఒక అబ్జర్వేషన్ చెప్తున్నా. ఒక్కటి దాంతో టూ మచ్ అటాచ్మెంట్ ఇస్ నాట్ అంటే గుడ్. నేను ఓన్లీ ఈ చట్నీ ఉంటేనే తింటా, అంతే. ఒక 10 చట్నీలు పెట్టుకో, అందులో ఆ చట్నీ కూడా ఉంచుకో, తప్పేం లేదు. అయిపోయింది. అంటే Automatic తగ్గిపోతుంది. Gone, అయిపోతుంది. అట్లా అందుకని అందులో మనం సేఫ్ గా ప్రశాంతంగా ఉండడానికి అది ఏమంతా 100% ఇన్ని ఆలోచించి మనం బారినప్పుడు ఎన్ని బాగున్నా ఏం లాభం. అది అంటే తాత ఇంటికి రంగేయించడం అంటే నా కళ్ళే కనబడవు, ఏమేస్తే ఏమి. ఇప్పుడు తాతకి కళ్ళు కనబడకపోతే ఇంటికి రంగేసిన ఓకే, గోడకు ఆవు వచ్చి డైరెక్ట్ గా పేడేసిన ఓకే, అది సంబంధం లేదు. అదే అంతే కదా. ఇప్పుడు నీవు బాగున్నంత వరకు మిగతా అంత బాగుండాలని చూస్తున్నావు. నీ దమాకే ఖరాబ్ అయింది అనుకో, ప్యాలెస్ కూడా అగ్లీ కనిపిస్తుంది. అందుకని మనం మానసికంగా ఏ బడ్డన్ లేకుండా న్యూట్రల్ గా, దీపం ఎట్లుంటది అట్లా ఒక చిన్న కాంతి లాగా ఉంచుకుంటే యాక్చువల్లీ సీ వరల్డ్ కానీ నేచర్ కానీ ఇన్ ఎ బ్యూటిఫుల్ లైట్. అది ఎక్కువ లేదు, తక్కువ లేదు, గొప్పగా లేదు, మామూలు లేదు, ఎట్లుండాలని అట్లుంది. దాంతోపాటు నువ్వు జీవిస్తున్నావు, అంతే, అక్కడితో అయిపోతుంది.